రామకృష్ణ పరమహంస శరణాగతి అన్నది ఎంత కష్టమో చెప్పడానికి ఒక చిన్న ఉపాఖ్యానంలో చెప్పేవారు. వెనకటికి ఒక ఆయన నదీ తీరంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన మహాజ్ఞాని, తన గురించి తాను పట్టించుకునేవాడు. తన యొక్క బాహ్యాడంబరం ఏమి ఉండదు. ఆయన ఇప్పుడు భగవంతుని యందు రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడు అటుగా పెడుతున్నాడు. ఆయన వేషం చూసినటువంటి కొంతమంది పిల్లలు అల్లరితనంతో ఆయన్ని రాళ్లు వేసి కొట్టారు. ఆయన ఏమీ చెయ్యకుండా పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన కాపాడతాడని అన్ని ఉపాయములను విడిచిపెట్టి ఈశ్వరుణ్ణి మనసులో శరణాగతి చేసి నిలబడ్డాడు. అప్పుడు లక్ష్మీదేవితో క్రీడిస్తున్నాడు విష్ణువు. గబగబా పరిగెడుతున్నాడు. ఎక్కడికని అడిగింది ఆవిడ. ఫలానా నదీ తీరంలో ఒక మహానుభావుడు శరణాగతి చేసి ఉన్నాడు, నేను ఆదుకోవాలి. ఇంతలో వైకుంఠద్వారం దాకా వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చున్నాడు. ఏం వెళ్ళలేదండి ఆవిడ. ఆయన ఓ రాయి విసిరాడు వాళ్ళ మీద. తన ఉపాయం తాను చూసుకుంటే దాన్ని శరణాగతి అనరు. అన్ని ఉపాయములను విడిచిపెట్టి నిలబడాలి. అది అంత తేలిక విషయం కాదు. భాగవతంలో గజేంద్ర మోక్షణం కానీ, రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణీదేవి రాసినటువంటి లేఖ కానీ, విభీషణుడు రామాయణంలో చేసినది కానీ ఇవన్నీ శరణాగతుల కోవలోకి వస్తాయి. అటువంటి శరణాగతి చేసింది ఆవిడ. కృష్ణ పరమాత్మని స్తోత్రం చేసింది. స్వామి, నువ్వు తప్ప ఆదుకోగలిగిన వాడు ఎవరు ఉంటాడు ఈ సమయంలో? అవతల భర్త గారికి ఇబ్బంది కలుగుతోంది. ఒక ఇల్లాలుగా నా ధర్మాన్ని నేను నెరవేర్చలేకపోతున్నాను. ఆయన ఆహ్వానించిన వారికి వండి పెట్టాలి అంటే అందులో ధర్మరాజు గారికి ఏం ప్రమేయం ఉండదా అంటే ధర్మరాజు గారికి ఉంటుంది. ఇంట్లో ఇల్లాలకున్న పరిమితులు ఆయన చూసుకోవద్దు. కానీ దుర్వాసో మహర్షిని చూసినటువంటి తత్తరపాటులో ఆయన కూడా ఆహ్వానం చేశాడు. ఆ తర్వాత ఏం చేయాలనుకున్నాడు? ఆహ్వానం చేశాడు. ఆయన వచ్చేస్తానన్నాడు. ఏం చెయ్యాలని శరణాగతి చేస్తే రుక్మిణీదేవితో అంతఃపురంలో క్రీడిస్తున్న కృష్ణ పరమాత్మ నేను ఉత్తరక్షణం ద్రౌపదీదేవిని ఆదుకోవడానికి వెళ్ళాలి అని బయలుదేరి అరణ్యంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరకు వచ్చాడు. ఇబ్బంది లేదంటాడు. కాబట్టి నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యి. శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కామగవలయం కరుణాపరుల తెరంగిది ఇరువుగ సరికావు దీనికి ధర్మంబుల్. ఎంత పెద్ద మాట! నోరు విప్పితే అదే చెప్తాడంతే, ధర్మం చెప్తాడు. ఏ సన్నివేశంలోనైనా అదే చెప్తాడు. శరణంబరి వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కామగవలయం. ఎంత బలహీనుడొచ్చినా శరణాగతి చేస్తే ఎలా కాపాడతావో, ఎంత నీకు అపకారం చేసిన ప్రబల శత్రువైనా సరే శరణాగతి చేస్తే కాపాడవలసిందే. అది నీ ధర్మం. అవతలవాడు నీ మీద శత్రుత్వం పెట్టుకుని నిన్ను పాడు చేద్దాం అనుకున్నాడు, వాడి కర్మ. వాడు ఇప్పుడు వచ్చి శరణాగతి అన్నాడు, నీ ధర్మం కాపాడు. అయినప్పుడు కరుణాపరుల తెరంగిది ఇరువుగ సరికావు దీనికి ధర్మంబుల్. అసలు దీనితో సమానమైనటువంటి ధర్మం ఇంకొకటి లేదు. కాబట్టి నువ్వు తప్పించుకోవడం కుదరదు. ఈ విషయంలో నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను భీమ. మన బలపరాక్రమములు దుర్యోధనుడికి తెలుసు. గంధర్వుల చేత తాను ఓడిపోయాడు, కర్ణుడు ఓడిపోయాడు. కానీ మీరు గంధర్వుల్ని ఓడించగలరని తెలుసు. అందుకని శరణాగతి చేశాడు. కాబట్టి మీరు వెళ్ళి బంధ విముక్తుల్ని చేసి తీరాలి. తప్పదు. నిజానికి నేను నిన్ను ఇంత బలవంతం చేయవలసిన అవసరం లేదు. యుద్ధానికి వెళ్ళు అని బలవంత పెట్టి పంపక్కర్లా. నేనే వెళ్ళగలను, నేనే చేయగలను. ఏమవుతుంది? నీ అంత చేయలేకపోతే అందులో పడిపోతాను. నాకు అది ధర్మం. అలా పడిపోయినా నాకేం బాధలేదు. కానీ నేను ఇంత నిన్ను బతిమాలి పంపవలసిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా? నేను యజ్ఞదీక్షలో ఉన్నాను. నేను లేచి వెళ్ళిపోకూడదు. అందుకని నీకు చెప్తున్నాను. ఈ మాటకి కట్టుబడిపోవలసిందే భీముడి ఆశ. అందుకే అప్పటి వరకు కాగల కార్యంగా గంధర్వులు తీర్చేశారు, మన ఇన్ని ఇబ్బందులు పెట్టాడు, మాయాద్యూతంలో ఓడించాడు, ద్రౌపదీదేవిని పరాభవించాడు. మనం ఎందుకు వెళ్ళాలన్న భీముడు ఈ మాట దగ్గర కట్టుబడిపోయాడు. నేను యజ్ఞదీక్షితుడిని, లేకపోతే నేనే విడుదల. అందుకని నిన్ను చెప్తున్నాను, వెళ్ళవా అనేసరికి తప్పకుండా పెడతాను, నీ మాటకి కట్టుబడి పెడతాను. భీముడు కోపధారి అంటారు కాదు, మహానుభావుడు. వెంటనే ఆలోచిస్తాడు. ఆలోచించి ఔదులతో ఆలోచిస్తాడు. నిజంగా కోపం ఉన్నవాడు ఇతను ఏమైనా చేసుకొని నేను వెళ్ళంటాడు. ఆయన అటువంటి వాడు కాడు భీముడు. ముందు కాదన్న అన్నగారి మాట వింటాడు. నేను చెప్పింది అదే మీకు. ధర్మరాజు గారంత ధర్మం పాటిస్తారని నమ్మకం లేకపోవచ్చు, కానీ ధర్మరాజు మాట మాత్రం కాదన్నారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏమైందంటే ధర్మాన్ని పాటించారు. అందుకే రక్షణ కలిగింది. అందుకే నువ్వన్నా ధర్మం పాటించు, లేదా ఒక ధర్మాత్ముడి కన్నా వశపడు. ఆయన చెప్పింది తప్ప నేను ఇంకోటి చేయని జీవితంలో నియమం పెట్టుకో, అది చాలు, వృద్ధిలోకి వస్తాం. రెండూ వదిలేసి స్వాతంత్రం ఒకటే కోరుకుంటానంటే నేను ఎందుకు పూర్తి చేయాలని